యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ఈ మాట చాలా గొప్ప మాట. వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్. అంటే ఏది జరిగినా చెల్లిపోతుంది. ఈ రోజుల్లో ఎలాగుందంటే భక్తి జీవితం, ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన కృపాసనం మీద వెళ్ళి మరి పాపం చేసినా కానీ కృప పొందడానికి మనం యోగ్యులమే అని ఇలాంటి అవగాహనలో విశ్వాసులు ఉన్నారు. కానీ పాపమునకు జీతం ఉందని, పాపమునకు శిక్ష ఉందని వారు మర్చిపోతూ ఉంటారు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలైనట సాధ్యం కాదు. ఎవడు ప్రభువును పరిశుద్ధత లేకుండా చూడడని, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. చూడండి, మరి గమనించాలి. పరిశుద్ధులుగా ఉండటకే మనం పిలువబడినాం. పాపానికి దూరంగా ఉండడమే మన లక్ష్యం. సిలువలో మనకు పాప క్షమాపణ లభించింది. కానీ బుద్ధిపూర్వకంగా పాపము చేసి యేసు గాయాలను మాటి మాటికి రెచ్చగొట్టకూడదు. హెబ్రీ 10:26 నుండి చదువుతున్నాను. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూసేయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు
ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచు. అంటే దీని అర్థం మీరే తెలుసుకోవాలి. మరి తప్పకుండా దేవుడు మీ అందరితో వాక్యం ద్వారా మాట్లాడినాడని నేను గమనిస్తున్నాను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవుడు నాయన, నీవు కృప చూపి నడిపించిన విధానం కొరకు స్తోత్రం. కుటుంబాల్లో పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నీ మధ్యలో నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తానన్నావు. పిల్లలు నడవలసిన మార్గం మరి బోధించండి. ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా తప్పిపోట నశించడం నీ చిత్తం కాదన్నావు. బిడ్డలందరినీ దీవించండి. ఈ ప్రభాత ప్రార్థనల మూలాన కుటుంబాల్లో పిల్లలను, ప్రత్యేకంగా చిన్నలేమి యవనస్తులేమి నాయన, వారు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వారి వివాహాల కొరకు, మరి వీసాల కొరకు, విదేశ ప్రయాణాల కొరకు, హయ్యర్ స్టడీస్ కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మేము నీ యొక్క చిత్తములో ఉంటే తప్పకుండా భయభక్తులు గల వారి పట్ల నీ కృప ఎంతో అపారమైంది. వారి మనవులను మీరు అంగీకరించి వారి కోరికలను సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. రక్షణ ముఖ్యంగా పిల్లలకు దయచేయమని కోరుతున్నాను. దారి తప్పుతున్నారు యవనస్తులైనా, మా ప్రార్థనలే వారిని చక్కని మార్గానికి మలచగలదు. కాబట్టి తండ్రి, ప్రార్థించే తల్లిదండ్రులుగా వీరిని ఆశీర్వదించండి. నీ సన్నిధిలో మేము పెట్టే మొర నువ్వు వింటావు నైనా. చెవియొగ్గి నీతిమంతులు చేసే ప్రార్థనను ఆలకిస్తావు. పరిశుద్ధాలయం అందుండి మేము చేసే ప్రార్థన నీ చెవిలోకి వస్తుందని 18వ కీర్తన 6వ వచనం మేము చూస్తున్నాం. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. ప్రతి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయండి నాయనా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని కోరుతున్నాను. శారీరకమైన దౌర్బల్యం ఉంటే యేసు నామములో ప్రతి బలహీనతను బంధిస్తున్నాను. గొప్ప దేవ, శక్తినిచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తానన్నావు. సొమ్మసిల్ల వారికి బలమిస్తానన్నావు. తండ్రి, నీ వాగ్దానాలన్నీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వేకుని నిన్ను వెతకడానికి పరిశుద్ధాలయంలో వచ్చి కొద్ది గడియలు గడపడానికి మా యొక్క చిన్న జీవితంలో గొప్ప అవకాశాలు మీరు సమకూరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వారి విధులన్నీ సరి అయిన విధానంలో వారు నిర్వహించుటకు శక్తిని
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు దయచేయమని, సకల దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.